హాయ్, విల్ డిస్కస్ అబౌట్ ద ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్. మనకు సిస్టంలో పారామీటర్స్ ఎంత ఇంపార్టెంటో ఇన్స్ట్రుమెంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, సో బేస్డ్ ఆన్ ద కన్స్ట్రక్షన్ మనము వాటిని 2 టైప్స్గా కన్సిడర్ చేస్తాం. వన్ ఈజ్ అనలాగ్, అనదర్ వన్ ఈజ్ ద డిజిటల్. సో అనలాగ్లో ఎలా ఉంటుంది అని అంటే స్కేల్ ప్రీ డిఫైన్ ఉంటుంది, పాయింటర్ ద్వారా మనము వాల్యూని అనేది ఐడెంటిఫై చేస్తాం. అదే డిజిటల్లో అయితే మనకు వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా, సో మరి బేస్డ్ ఆన్ ద సప్లై అవి ఎన్ని టైప్స్ ఉంటాయి అని అంటే మనం డీసీ కోసం ఒక ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తాం, ఏసీ కోసం ఇంకొకటి. ఓకే, సో డీసీ కోసం వచ్చేసి పిఎంఎంసి, పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్. సో ఈ డివైజెస్ని మనం డీసీ సప్లై కోసం యూజ్ చేస్తాం. ఫర్ ఏసీ వీఆర్ యూజింగ్ ఎంఐ, సో మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకేనా, సో దీస్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ దే ఆర్ అప్లికేబుల్ ఫర్ ఏసీ అండ్ డీసీ. ఓకే, సో మన బేసిక్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. మన పారామీటర్స్ వోల్టేజ్, కరెంట్ అండ్ పవర్. సో వీటిని దేనితో మెజర్ చేస్తాము అంటే కరెంట్ వచ్చేసి అమ్మీటర్, వోల్టేజ్ వచ్చేసి వోల్ట్ మీటర్, పవర్ వచ్చేసి వాట్ మీటర్. సో దీస్ ఆర్ ద బేసిక్ డీటెయిల్స్ అబౌట్ ద ఇన్స్ట్రుమెంట్స్.